ఫ్యాటీ లివర్ ఉంటే క్యాన్సర్ వస్తుందా ఫ్యూచర్లో? ఇది నన్ను చాలా మంది అడిగే క్వశ్చన్ అండి, క్లినిక్ వచ్చిన వాళ్ళు. సో దీని గురించి ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? మన లివర్ కణాలలో 5 to 10% అంటే 5 నుంచి 10% కంటే ఎక్కువ ఫ్యాట్ చేరుకోవడాన్ని ఫ్యాటీ లివర్ అంటాం. ఇందులో రకరకాలు ఉంటాయండి. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే డ్రింక్స్ ఎక్కువగా తీసుకునే వాళ్ళకి, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వాళ్ళకి వచ్చే ఫ్యాటీ లివర్. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఇది ప్రపంచంలోనే మోస్ట్ కామన్ ఫ్యాటీ లివర్. ఎందుకంటే మెటబాలిక్ డిసీజ్ అన్నమాట. ఇది లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల, ఓవర్ వెయిట్ వల్ల, హార్మోనల్ చేంజెస్ వల్ల ఇలా రకరకాలుగా కారణాలు ఉంటాయి. ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే మీరు డ్రింక్స్ తీసుకోకపోయినా వచ్చే ఫ్యాటీ లివర్ డిసీజ్ అనమాట. ప్రపంచవ్యాప్తంగా 25% మందికి ఫ్యాటీ లివర్ ఉంది. అందులో 35% మంది అడల్ట్స్ అనమాట, అంటే చిల్డ్రన్ కాకుండా పెద్దవాళ్ళు. ఇందులో 50 నుంచి 70% ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళలో 50 నుంచి 70% మంది షుగర్ ఉన్న వాళ్ళు అనమాట, అంటే డయాబెటిక్ పేషెంట్స్. సో డయాబెటీస్ లో ఫ్యాటీ లివర్ ఎంత కామనో చూడండి. అంటే ప్రతి ముగ్గురు డయాబెటీస్ లో ఒకరికి ఫ్యాటీ లివర్ ఉంటుందన్నమాట. ఫ్యాటీ లివర్ వీడియో నేను డీటెయిల్డ్ గా చేశాను, ఒకసారి లాంగ్ వీడియోస్కి వెళ్ళి చూడండి. ఇందులో కొంచెం వేరే పాయింట్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫ్యాటీ లివర్ కి క్యాన్సర్ కి సంబంధం ఏంటి అని. ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ని సైలెంట్ లివర్ ఎపిడమిక్ అని కూడా అంటామన్నమాట. ఈ ఫ్యాటీ లివర్ ఎలా ఏర్పడుతుంది? బాడీలో లివర్ కి రకరకాల పనులు ఉంటాయన్నమాట. అంటే లివర్ పని ఏంటంటే డీటాక్సిఫికేషన్, విష పదార్థాలను బయటికి పంపించడం. మెటబాలిజం అంటే మన బాడీలో అన్ని మెటబాలిక్ రేట్ అంటాం కదా. సో మెటబాలిజం అంటే అన్ని రియాక్షన్స్ సవ్యంగా జరిగేటట్టు చూసుకోవడం. గ్లూకోజ్ కంట్రోల్, కొలెస్ట్రాల్ మెటబాలిజం, ప్రోటీన్ ఉత్పత్తి చేయడం, బైల్ సింథసిస్, బైల్ జ్యూస్ని సింథసిస్ అంటే తయారు చేయడం. ఇవన్నీ లివర్ చేసే పనులు అనమాట. కానీ కొన్ని పరిస్థితుల్లో ఈ లివర్లో కొవ్వు చేరుకుంటుంది. అందులో ప్రధాన కారణం నేను చెప్పినట్లు డయాబెటిస్, ఒబేసిటీ అంటే ఓవర్ వెయిట్గా ఉండడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, హై ట్రైగ్లిజరైడ్స్ అనేది మీరు లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేస్తారు కదా, అందులో ఒక టైప్ ఆఫ్ బ్యాడ్ ఫ్యాట్ అనమాట. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఊరికేనే కూర్చొని ఉండడం, పని లేకుండా, ఎక్సర్సైజ్ లేకుండా, ఎక్కువ జంక్ ఫుడ్ తినడం, ఆల్కహాల్, ఎక్కువ డ్రింక్స్ తీసుకోవడం, PCOS పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, హార్మోనల్ చేంజెస్ ఇన్ ఫీమేల్స్. ఎంతమంది PCOD వీడియో కావాలనుకుంటున్నారో కమెంట్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ నేను PCOD గురించి వీడియో చేస్తాను. సర్టన్ మెడికేషన్స్, కొన్ని మెడిసిన్స్ కూడా ఫ్యాటీ లివర్ని కాజ్ చేస్తాయన్నమాట. ముఖ్యంగా డయాబెటీస్ ఉండి, ఒబేసిటీ ఉండి, హై ట్రైగ్లిజరైడ్స్ ఉన్నట్టయితే ఇది వెరీ బ్యాడ్ కాంబినేషన్ ఫ్యాటీ లివర్ రావడానికి. ఫ్యాటీ లివర్ 4 స్టేజెస్ ఉంటుంది. నేను ఆల్రెడీ ఒక వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేశాను. ఫ్యాటీ లివర్ స్టేజ్ 1, ఇందులో ఫ్యాట్ మాత్రమే ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ ఉండదు లివర్లో. సో ఇది రివర్సబుల్ స్టేజ్ అనే చెప్పచ్చు. స్టేజ్ 2ని నాష్ అంటాం, నాన్ ఆల్కహాలిక్ స్టియటో హెపటైటిస్ అంటాం అనమాట. ఇక్కడ ఫ్యాట్ ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, ప్లస్ సెల్ ఇంజరీ కూడా స్టార్ట్ అయి ఉంటుంది. థర్డ్ స్టేజ్ ఫైబ్రోసిస్. ఇక్కడ లివర్ టిష్యూలో స్కార్, మామూలుగా మనకి దెబ్బ తగిలినప్పుడు స్కార్ వస్తుంది కదా, అలాగే ఫైబ్రోసిస్ ఫామ్ అవుతుంది అనమాట లివర్ లోపల. స్టేజ్ 4 ఫైనల్ స్టేజ్ సిర్రోసిస్ ఆఫ్ లివర్. ఇది లివర్ స్ట్రక్చర్ మొత్తం మారిపోతుంది అనమాట. ఇందులో ఇక్కడ నుంచి లివర్ ఫెయిల్యూర్ వచ్చే ప్రమాదం ఉంది. ఇది ఆల్మోస్ట్ ఇర్రివర్సబుల్ అనే చెప్పాలి. ఫ్యాటీ లివర్ ఇనిషియల్ స్టేజెస్లో ఏం సిమ్టమ్స్ ఉండవండి పెద్దగా, అందుకే దీన్ని సైలెంట్ డిసీజ్ అని కూడా అంటాం. అల్ట్రాసౌండ్లో మనము యాన్యువల్ చెకప్ చేసినప్పుడు జనరల్గా డిటెక్ట్ అవుతూ ఉంటుంది స్టేజ్ 1 or 2 అని. కొంతమందిలో అలసట, రైట్ సైడ్ అప్పర్ అబ్డమెన్ అంటే రైట్ సైడ్ చెస్ట్ కింద కొంచెం హెవీగా ఉండడం, బ్లోటింగ్ ఉండడం అంటే ఉబ్బుకొని ఉండడం, ఉబ్బరము, లేదా ఇండైజెషన్, అరుగుదల తక్కువగా ఉండడం, మైల్డ్ పెయిన్, చాలా మైల్డ్ అంటే తక్కువగా నొప్పిగా ఉండడం అప్పుడప్పుడు. ఇలాంటి సిమ్టమ్స్ రావచ్చు, రాకపోవచ్చు. ఇప్పుడు మన ముఖ్యమైన ప్రశ్నకు వచ్చేస్తే ఫ్యాటీ లివర్ నుంచి క్యాన్సర్ వస్తుందా? సింపుల్గా చెప్పాలంటే ప్రతి ఫ్యాటీ లివర్ పేషెంట్కి క్యాన్సర్ రాదు. కొంతమందిలో ప్రోగ్రెస్ అవుతుంది అనమాట క్యాన్సర్కి. ఫస్ట్ ఫ్యాటీ లివర్ స్టార్ట్ అవుతుంది, తర్వాత నాష్ స్టేజ్ వస్తుంది, తర్వాత ఫైబ్రోసిస్ స్టేజ్, తర్వాత సిర్రోసిస్ స్టేజ్, సిర్రోసిస్ నుంచి క్యాన్సర్ వచ్చే అవకాశం అనమాట. ఇలాంటి స్టేజ్ ప్రోగ్రెషన్ కొందరు పేషెంట్స్లో ఉంటుంది. లివర్లో కూడా రకరకాల క్యాన్సర్స్ రావచ్చు. ప్రైమరీగా లివర్లో వచ్చే క్యాన్సర్ని హెపటోసెల్యులార్ కార్సినోమా అంటాం. ఇది 70 నుంచి 80% మందికి ఇదే క్యాన్సర్ వస్తుంది అనమాట, సిర్రోసిస్ నుంచి కన్వర్ట్ అయినప్పుడు క్యాన్సర్గా. ఫ్యాటీ లివర్ మనము హార్మ్లెస్ ప్రాబ్లంగా అనుకోవచ్చు. గ్రేడ్ 1 ఉన్నప్పుడు ఆల్మోస్ట్ హార్మ్లెస్ అండి, అంటే ఫ్యాట్ బిల్డప్ ఇంకా స్టార్ట్ అయింది బాడీలో అని అర్థం. గ్రేడ్ 2లో నేను చెప్పినట్లు ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. తర్వాత స్టేజ్ ఫైబ్రోసిస్, ఇక్కడ యాక్చువల్ ఇష్యూ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే గ్రేడ్ 3, 4 మోస్ట్లీ ఇర్రివర్సబుల్ అనమాట.
సో కాంప్లికేషన్ స్టార్ట్ అయ్యి కొందరిలో క్యాన్సర్ వరకు దారి తీసే వరకు మనం వెయిట్ చేయకూడదు. దాని కాజెస్ ఏంటి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమి తెలుసుకొని రివర్స్ చేసుకోవడానికి ట్రై చేయాలి. మన doctorshealthworld.comలో ఫ్యాటీ లివర్ PDF ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫాలో అవ్వండి. ఈ నాష్ ఉన్న వాళ్ళలో అంటే స్టేజ్ 2 ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళలో 3 నుంచి 15% మందికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అదే సిర్రోసిస్ ఉన్న వాళ్ళలో 4 నుంచి 27% మందికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో అందరికీ సిర్రోసిస్ నుంచే క్యాన్సర్ వస్తుందా అంటే అవసరం లేదు. 20 నుంచి 55% మందికి సిర్రోసిస్ లేకుండా కూడా క్యాన్సర్ వస్తుందన్నమాట. వీళ్ళకి క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఉండడం వల్ల లేదా జెనెటిక్స్ అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉండడం వల్ల, బాడీలో ఎక్కువ ఇన్ఫ్లమేషన్ ఉండడం వల్ల, బాడీలో ఎక్కువ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉండడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. భారతదేశంలో పరిస్థితి ఏంటంటే ఇండియాలో ఫ్యాటీ లివర్ చాలా వేగంగా పెరుగుతుంది. ఎందుకంటే ఇండియాలో డయాబెటిక్ పీపుల్ ఎక్కువగా ఉన్నారు, డయాబెటిస్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఆల్మోస్ట్ 30%, 20 to 30% ఆఫ్ ద పీపుల్ కి ఫ్యాటీ లివర్ ఉంది ఇండియాలో. ఫ్యాటీ లివర్ వల్ల లివర్ క్యాన్సరే కాకుండా కోలాన్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ ఇలా రకరకాల క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం కూడా ఉందన్నమాట. మనకు ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు లివర్ ప్రొఫైల్, లివర్ ఫంక్షన్ టెస్ట్ చేస్తాము. ఎస్పెషలీ లివర్ ఎంజైమ్స్ టెస్ట్ చేస్తామన్నమాట. SGOT, SGPT ఇలాంటివి. లిపిడ్ ప్రొఫైల్ చేస్తాము. షుగర్కి సంబంధించిన టెస్ట్ చేస్తాము. HbA1c లేదా ఇన్సులిన్, ఫాస్టింగ్ ఇన్సులిన్, ఫాస్టింగ్ C పెప్టైడ్, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఇలాంటి టెస్ట్ చేస్తామన్నమాట. దాంతోపాటు అల్ట్రాసౌండ్ అబ్డమన్ చేస్తాము. స్టేజ్ 1 or 2 or 3 ఫ్యాటీ లివర్ గురించి తెలుసుకోవడానికి. ఫైబ్రో స్కాన్ అని ఒక టెస్ట్ ఉంది. అందులో ఫైబ్రోసిస్ ఉందా లేదా, ఉంటే ఎంతవరకు ఉంటుంది అని కూడా తెలుస్తుంది అనమాట. మనకు అడ్వాన్స్డ్ కేసెస్లో అంటే క్యాన్సర్ సస్పిషన్ ఉన్నప్పుడు లేదా సిరోసిస్ ఉన్నప్పుడు MRI కానీ CT కానీ చేస్తామన్నమాట. స్టేజ్ 1, స్టేజ్ 2లో కొంచెం వరకు రివర్స్ అయ్యే అవకాశం ఉంది. సో మీరు ఏం చేయాలి రివర్స్ చేసుకోవాలంటే, ఓవర్ వెయిట్ ఉంటే వెయిట్ లాస్ అవ్వడం, ఒక వారానికి అట్లీస్ట్ 150 నిమిషాలు ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ చేయడం, షుగరు, రిఫైన్డ్ ఫుడ్స్ అంటే జంక్ ఫుడ్ని ఆపడం, ప్రోటీన్ ఇంటేక్ పెంచడం, వెజిటబుల్స్ అంటే ఫైబర్ ఇంటేక్ పెంచడం, డయాబెటీస్ ఉంటే కంట్రోల్లో ఉంచుకోవడం, ఆల్కహాల్ తీసుకుంటుంటే ఆపేయడం. డైరెక్ట్గా ఫ్యాటీ లివర్కి మెడిసిన్స్ లేవండి, కానీ ఒక్కొక్కసారి డాక్టర్స్ మీ కాజ్ అంటే మీ కారణాలు ఏంటి దాన్ని చూసిస్తారనమాట. వైటమిన్ E కానీ లేకపోతే కొన్ని రకాల డయాబెటిక్ మెడికేషన్స్ లైక్ GLP-1 డ్రగ్స్ అని, పయోగ్లిటజోన్ అని, SGLT2 ఇన్హిబిటర్స్ అని డాక్టర్ డిసైడ్ చేస్తారు. మీకు తగిన మెడిసిన్ ఇస్తారనమాట. మీరు లివర్ ఫంక్షన్ టెస్ట్ రెగ్యులర్గా అట్లీస్ట్ 6 monthsకి ఒకసారి లేదా 1 yearకి ఒకసారి, అల్ట్రాసౌండ్, ఫ్యాట్ లివర్ ఆల్రెడీ ఉన్నవారు ఫైబ్రో స్కాన్ చేసుకుంటూ స్క్రీనింగ్ చేసుకుంటే మీకు క్యాన్సర్ రాకుండా ముందే జాగ్రత్త పడవచ్చు. వచ్చిన అర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేయొచ్చు. మీకు ఫ్యాటీ లివర్ ఉంటే భయపడకండి. నేను చెప్పినట్లు చాలా మందికి ఉంది ఇప్పుడు ఫ్యాటీ లివర్. కానీ మీరు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే అది త్వరగా ప్రోగ్రెస్ అవ్వకుండా క్యాన్సర్ వరకు దారి తీయకుండా అరికట్టవచ్చు అనమాట. హోప్ ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫ్యాటీ లివర్ ఉన్న వారందరికీ షేర్ చేయండి. వారికి కూడా ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది. నమస్తే, మీ డాక్టర్ చైతన్య.